కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. ఎన్నటికీ వెనుదిరుగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, ప్రభువుల ప్రభువు క్రీస్తు. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా.
యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేదులే, నీలాంటి దేవుడే లోకాన లేదులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. నీవేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు చనిసాయిలే. నీవేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు చనిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, బోధనెన్నో చేశావే. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనెన్నో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్తులెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే,
కలుషాత్ములెందరినో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యేసుంటే యేసుంటే నాకు చాలయ్యా, యేసుంటే నాకు చాలయ్యా. నా యేసు యేసుంటే నాకు చాలయ్యా, నా 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 యేసుంటే నాకు చాలయ్యా. కుమారుల సంగతి ఏమిటి? కుమార్తెల సంగతి ఏమిటి? నీ తల్లి నీ తండ్రి కష్టపడి పెంచారు, కష్టపడి చదివించారు. ప్రియ సహోదరుడా, నీ తల్లి నీ తండ్రి నువ్వు 10th క్లాస్ పాస్ కావాలని, నువ్వు చక్కగా చదువుకోవాలని కలలు కానీ వారు నీకు చదువు చెప్పిస్తూ ఉంటే 10th క్లాస్ పాస్ కావే. ఏంటంట వాడు 10th క్లాస్ పాస్ కాడు. టీటీఎఫ్ అంట, మళ్ళీ బ్రాకెట్లో పెట్టాడు. ఏమిటి టీటీఎఫ్ అని అడిగితే 10th క్లాసు 10 times ఫెయిల్ అంట. అది వాడికి డిగ్రీ. మరొక పనికి మాలోడేమో వాడు రాసే ఎగ్జామ్స్లో పాస్ కాకుండా ఉంటే అందరనేమో బిఎస్సి, ఎంఎస్సి, ఎంసీఏ, బీసీఏ, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ అని పెడతా ఉంటే వీడికి తట్టుకోలేక వీడు కూడా బ్రాకెట్లో ఎంఎస్ అని పెట్టేశాడు. వీడు ఏమిట్రా నువ్వు ఎంఎస్ అని పెట్టావంటే అందరూ పెడుతున్నా నేను పెట్టాను అన్నట్ట. ఓకే, అందరూ పెట్టిన దానికి అర్థం ఉందిరా, మరి నువ్వు పెట్టిన దానికి నేను పెట్టిన దానికి కూడా చాలా పెద్ద అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే ఎం అంటే మార్చి, ఎస్ అంటే సెప్టెంబర్. ఏంటంట ఏమిటో దాని అర్థం అంటే మార్చిలో ఎగ్జామ్ రాస్తా, వర్కౌట్ కాదనుకో సెప్టెంబర్లో రాస్తా, సెప్టెంబర్లో పాస్ కాదనుకో మళ్ళీ మార్చిలో రాస్తా, మార్చిలో కాకపోతే సెప్టెంబర్లో రాస్తా. ఇలా రాస్తానే ఉన్నాను, పాస్ కాలేదు కాబట్టి కనీసం దానన్న పెట్టుకుందాం అని చెప్పి ఎంఎస్ అని పెట్టుకున్నాను. పనికి మాలినాడు. కష్టపడి చదవకుండా మాటి మాటికి ఫెయిల్ అవుతున్నట్లయితే నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భారము. ఇంకొకడు అండి కొత్త పేరు పెట్టాడు, ఎంఏ అని పెట్టి బ్రాకెట్లో బిఎఫ్ అని పెట్టి పక్కన ఐఏఎస్ అని పెట్టాడు. ఆడి ముఖంలో పొట్ట ఇప్పితే అక్షరం ముక్క లేదు ఆడికి, కానీ ఎంఏ పెట్టాడు, మధ్యలో బిఎఫ్ అని బ్రాకెట్లో పెట్టాడు, పక్కన ఐఏఎస్ అని పెట్టేశాడు. ఏమిట్రా నువ్వు ఇన్ని టైటిల్స్ పెట్టావు, ఇన్ని డిగ్రీస్ పెట్టావు, ఎంఏ పెట్టావు, చివరేమో ఐఏఎస్ పెట్టావు, మధ్యలో బ్రాకెట్లో బిఎఫ్ అని పెట్టావు, ఏంట్రా ఇదంతా అంటే ఏం చేయమంటావురా? నాకేమో పాస్ అయ్యే యోగం లేదు. ఒకవేళ పాస్ అయ్యే యోగం లేకపోతే అలాగే ఏడవచ్చు కదా, ఈ బ్రాకెట్లు ఇవన్నీ ఏంట్రా అని అంటే నేను పెట్టిన తప్పేం కాదురా, మంచికే పెట్టాను. మరి మంచికే పెడితే ఎంఏ ఎలా పెట్టారా నువ్వు, పక్కనేమో ఐఏఎస్ ఎలా పెట్టారా నువ్వు, అదంతా కరెక్టా అన్నాడు. ఏంట్రా కరెక్ట్ అంటే వాడు చెప్తున్నాడు ఎంఏ అంటేనంట మెట్రికులేషన్ అపియర్డ్ అంట.
మరి బిఎఫ్ అంటే ఏమిట్రా? బట్ ఫెయిల్డ్ అంట. మరి ఐఏఎస్ అంటే ఏమిట్రా? ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అంట. పనికి మాలాడు. మెట్రికులేషన్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఎంఏ బ్రాకెట్లో బిఎఫ్, చివరిలో ఐఏఎస్. భారము. ప్రియ చెల్లి, తమ్ముడు, 10th క్లాస్ నువ్వు ఒకే అటెంప్ట్లో నువ్వు పాస్ కాకపోతే నీ పేరెంట్స్కి నువ్వు భారంగా మారుతున్నావు. ఆరోగ్యం బాగోకో, ఒకవేళ నీవు చదువు పట్ల శ్రద్ధ లేకో, ఒకసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత జ్ఞానము తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నా క్లాస్మేట్స్ అందరూ పాస్ అయ్యి ముందుకు వెళ్తున్నారు, నేనేమిటి ఫెయిల్ అయిపోయాను, ఛే, ఇలాంటి పాపిష్టి బ్రతుకు, అపజయం పాలైపోయిన బ్రతుకు బ్రతకూడదు అని చెప్పి జ్ఞానము తెచ్చుకొని కనీసం సెకండ్ అటెంప్ట్లోనైనా నువ్వు తప్పక పాస్ అయి తీరాలి. అంతేగాని 10th క్లాస్ 3 సార్లు ఎగ్జామ్స్ రాయడం, 10th క్లాస్ 5 సార్లు ఎగ్జామ్ రాయడం, 10th క్లాస్ 7 సార్లు ఎగ్జామ్ రాయడం, ఇంటర్మీడియట్ 3 సార్లు ఎగ్జామ్ రాయడం, ఇంటర్మీడియట్ 4 సార్లు ఎగ్జామ్ రాయడం, డిగ్రీ 3 సంవత్సరాలు చదవాల్సింది 5 సంవత్సరాలు చదవడం, 7 సంవత్సరాలు చదవడం, ఇంజనీరింగ్ 6 సంవత్సరాలు చదవడం, ఇంకా కొత్త కొత్త టైటిల్స్. బ్రదర్ ఏమైంది, నువ్వు ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్ అండి. ఇప్పుడు ఏ సంవత్సరం? ఫైనల్ ఇయర్ అండి. అన్నీ అయిపోయినా బ్యాక్లాగ్స్ ఉన్నాయండి. ఏమిటి బ్రదరు అంటే బ్యాక్లాగ్స్ అంట. అవేంటో మరి చెప్పి అడవచ్చుగా, ఫెయిల్ అయిపోయానని చెప్పి. అబ్బే టైటిల్స్, అబ్బో ఎంత నాజూకైన టైటిల్సో. ఫెయిల్ అయిపోయిన వాడికి కావాలి టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? నాజుగ్గా నేను ఎంత చవటనో చెప్పడానికి టైటిల్స్. ఒకసారి ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అతనికి వాస్తవంగా డబ్బులు కావాలి. అడుక్కోవచ్చు కదా డైరెక్ట్గా, బ్రదర్ ఒక 10 రూపాయలు ఇస్తామని అడుక్కోవచ్చు కదా. వచ్చి సార్ అన్నాడు. ఏంటి అంటే, కొద్దిగా మీరు హ్యాండ్ లోన్ ఇస్తారా అన్నాడు. ఏమిటి హ్యాండ్ లోన్ అంట? నాకేం అర్థం కాక, నాకు అర్థం కాలేదండి. ఏమిటి అన్న? అదేనండి హ్యాండ్ లోన్ అన్నాడు. హ్యాండ్ లోనా? బ్యాంక్ లోన్ మనకు తెలుసు, హౌస్ లోన్ మనకు తెలుసు, ఇదేంటి కొత్తగా ఉంది లోను? అడుక్కునేవాడికి కూడా టైటిల్స్. మళ్ళీ చెప్పా, నీ భాష నాకు అర్థం కావట్లా, ఆ ఏడుపేదో డైరెక్ట్గా ఏడు అంటే, ఒక 1000 రూపాయలు అప్పిస్తారా? మరి ఏడవచ్చుగా ముందుగా. హ్యాండ్ లోన్ అంటే చే బదులు, హ్యాండ్ చెయ్యి, లోన్ అంటే బదులు, దాని ఇంగ్లీష్ టైటిల్ కవరింగ్, హ్యాండ్ లోను. బా, ఎందుకు ఈ ఏడుపులో? ప్రియ తమ్ముడు, చెల్లి, ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు ఒక్కసారి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు పాస్ కావాల్సిందే. ఎగ్జామ్స్ రాసైనప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు పాస్ కావాల్సిందే. అలా కాని పక్షంలో నీవు నీ తల్లికి నీ తండ్రికి భారము. పొరపాటునో బై మిస్టేక్ ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినట్లయితే నిరుత్సాహపడక సెకండ్ టైం అయినా పాస్ కావాల్సిందే. నువ్వు నీ తల్లికి నీ తండ్రికి భారంగా ఉండకూడదు అనే కనీస జ్ఞానము నీకున్నట్లయితే. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఎవ్రీబడి ఫెయిల్స్ బట్ ఓన్లీ ఫూల్స్ విల్ ఫెయిల్ ఆల్వేస్. ఏమిటంట? ఎవ్రీబడి ఫెయిల్స్. అందరూ పొరపాట్లు చేస్తారు, ఒక్కొక్కసారి అపజయం పాలవుతారు, కానీ ఫూల్స్ విల్ ఫెయిల్ ఆల్వేస్. ఏంటంట? మూర్ఖులే మరలా ఫెయిల్ అవుతారు. మూర్ఖులే అస్తమాను ఫెయిల్ అవుతారు. ప్రియ సహోదరుడా, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు 10th క్లాస్? ప్రియ సహోదరి, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు నీ ఎగ్జామ్స్లో? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు? నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయంకరమైన భారంగా తయారయ్యావు. అది దేవుని చిత్తం కానే కాదు. ఒకవేళ ఇప్పటికే నువ్వు సరిగా చదువుకోక, డబ్బులు పంపించిన ఆ డబ్బులు ఫీజు కోసం కట్టక, అనవసరమైన జతలు కట్టి, అనవసరమైన పాపిష్టి ఫ్రెండ్షిప్లు కట్టి నీ చదువును పాడు చేసుకుంటున్నట్లయితే నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భారంగా మారుతున్నావు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాలి. చదువు పట్ల శ్రద్ధ వహించవలసిన సమయంలో శ్రద్ధ వహించాలి. పాస్ కావాల్సిన సమయంలో పాస్ కావాలి. అలా కాకుండా నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు తల్లికి నీ తండ్రికి భారంగా ఉంటున్నావు. భక్తుడు అంటున్నాడు, మీలో ఎవడునో
వేరే వారికి భారముగా ఉండడానికి వీలు లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు అస్సలు నాకు చదువు లేదు, చదువు పట్ల శ్రద్ధ లేదు, చదువుకోవాలి అనే ఆశ కూడా లేదు. కారణం ఏమిటంటే నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ 4 o'clock లేచేవాడిని కరాటే ఫైటింగ్ కోసం. 8 kilometers నుంచి 12 kilometers ఉదయమే లేచి రన్నింగ్ చేసేవాడిని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అని చెప్పి. చన్నీళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ కరాటే మాస్టర్ చెప్పాడు, నువ్వు చన్నీళ్ళతోనే స్నానం చేయాలని చెప్పి. మార్నింగ్ 5 గంటలకి లేచి చన్నీళ్ళు స్నానం చేసేవాడిని, ఎక్సర్సైజులు చేసేవాడిని. మా ఊర్లో అందరూ పడుకుంటే 3 గంటలు లేచి వీధుల్లో పరిగెడతాడు, కుక్కలన్నీ కూడా పడేయి. ఏంటి రాత్రులు కుక్కలు మరుగుతున్నాయని చెప్పేసి చూస్తే ఏముంది, నేను పరిగెడతా ఉండేవాడు రోడ్ల మీద. ఎవడాడు పరిగెడతా, నేను పట్టుకోబోయేవారు నన్ను. ఏంట్రా అంటే ఎక్సర్సైజ్ అంట. ఒరే 3 గంటలకి 4 గంటలకి ఎక్సర్సైజ్ ఏమిట్రా? మా కరాటే మాస్టర్ చెప్పాడు, పరిగెడితే బిట్వీన్ 3 to 6 o'clock పరిగెట్టాలని చెప్పి. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, మీ వాడిని పరిగెట్టమని చెప్పండి కానీ మిడ్ నైట్లు కాదు, కుక్కలు కూడా పడుతున్నాయి, మాకేమో భయం మొదలవుతుంది, దొంగలేమో అని చెప్పి. అస్సలు చదువు అంటే గిట్టేది కాదు, ఆటలంటే ప్రాణం. స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడు చూసినా గ్రౌండ్లో బ్యాట్ పట్టుకుని ఆడుతూ ఉండేవాడిని, క్రికెట్ బ్యాట్. కానీ ప్రభువు నా జీవితంలో అడుగు పెట్టాడు. నా జీవితాన్ని మార్చాలని చెప్పి ప్రభువు నిర్ణయించుకుని నా జీవితంలో అడుగు పెట్టినప్పుడు, ప్రభు మహిమార్థమే చెప్తున్నాను, ఆ తర్వాత నా జీవితంలో ఎప్పుడు నేను ఫెయిల్ కాలేదు. ఎప్పుడు ఫెయిల్ అనే మాట నా నోట్లోంచి రాలేదండి. అది ఎగ్జామ్సే కానివ్వండి, స్పోర్ట్సే కానివ్వండి, గేమ్సే కానివ్వండి, దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. ఒకనొక టైంలో కాలేజీలో మా క్లాస్లో నేనే చదువులో ఫస్ట్, నేనే గేమ్స్లో ఫస్ట్, బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని కూడా నేను పొందుకున్నాను. ఆ కాలేజీలో ఏ గేమ్కి అయితే నేను క్యాప్టెన్గా ఉన్నానో అన్ని గేమ్స్ దేవుడు జయించే కృపనిచ్చాడు. బ్యాడ్మింటన్లో క్యాప్టెన్ని, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని ఛాంపియన్ని, బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ని, క్రికెట్ ఛాంపియన్. ఏ గేమ్ ఆడితే టెన్నికాయిట్ ఆడేవాడిని ఛాంపియన్, చెస్ ఆడేవాడిని ఛాంపియన్, ఆఖరికి మ్యూజికల్ చైర్ కూడా నేనే ఛాంపియన్ని. ఎలా సాధ్యమో చెప్పండి. ఏ గేమ్ ఆడితే ఆ గేమ్లో దేవుడు నన్ను ఛాంపియన్ చేశాడు. కారణం తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను కనుక అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేశాను. ప్రభువు నువ్వు నీ పేరెంట్స్కి భారముగా ఉండాలి అని ఆశపట్టలేదు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నట్లయితే, ప్రభువు నీ జీవితంలో అడుగు పెట్టినట్లయితే నీ చదువు మారుతుంది అనడానికి ఏమాత్రము సందేహం లేదు. చాలామంది సహోదరులు, చాలామంది సహోదరులు, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, మారు మనసు పొందానండి, 3 సబ్జెక్టులు మిగిలిపోయినాయండి. అదేంటది? 3 సార్లు తప్పిపోయానండి, ప్రార్థనకి వెళ్తానండి, చర్చికి వెళ్తానండి, ఉపవాసం ఉంటానండి, ఎగ్జామ్స్లో పాస్ కావట్లేదండి. సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ యూ. నీలో ఏదో లోపం ఉంది. మరలా చెప్తున్నాను, ప్రభువు నాకు విజయాన్ని ఇచ్చాడు చదువులో, ప్రభువు నాకు విజయాన్ని ఇచ్చాడు స్పోర్ట్స్లో. కానీ గమనించండి, బహుగా కష్టపడేవాడిని. ఉదయం 4 o'clock లేచేవాడిని, 4 o'clock లేచి 5 o'clock 5:30 వరకు చదువుకునేవాడిని. 5:30కి చలిలో ట్యూషన్కి వెళ్ళేవాడిని. 7 o'clock మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. 6 o'clock కాలేజ్ నుంచి వచ్చేసేవాడిని. 7 o'clock మరలా పుస్తకాలు పట్టుకుని రాత్రి 12 గంటల వరకు చదివేవాడిని. 12 గంటల నుంచి మరలా 4 గంటల వరకు, 4 లేక 5 గంటలు లేక 4.5 hours మాత్రమే పడుకునేవాడిని. దేవుడు నాకు చదువునిచ్చాడు అని చెప్పి నేను గాల్లో దీపం పెట్టలేదు, కష్టపడి చదివేవాడిని, రేమగళ్ళు చదివేవాడిని. కారణం తెలుసా? ఇప్పుడు నేను ప్రభువు బిడ్డను. ఫెయిల్ అయిపోతే ఎవరికి అవమానం తెలుసా? నా ప్రభువుకి అవమానం. ఎరా పెద్ద భక్తి అన్నావు కదా, పెద్ద బైబిల్ అన్నావు కదా, దేవుడు అన్నావు కదా, మార్కులు అన్నదేంటారు నీకు, నువ్వు పాస్ అవ్వలేదేంటారు, నువ్వు ఇదేనా నీ భక్తి అని అంటే నా దేవునికి అవమానం, నా దేవునికి షేమ్. అలా ఉండడానికి వీలు లేదు. ప్రియ చెల్లి,
ఫెయిల్ అయిపోయావా? ప్రియ తమ్ముడు, ఫెయిల్ అయిపోయావా? ఇట్ ఈస్ ఇనఫ్. ఫెయిల్ అయింది చాలు. ప్రభువుకి అవమానకరంగా నువ్వు జీవిస్తున్నావు. నిన్ను కన్న తల్లికి తండ్రికి భారముగా నువ్వు బ్రతుకుతున్నావు. ఇక మీదట ఫెయిల్ కావడానికి వీల్లేదు. కష్టపడి చదవాల్సిందే, ప్రయాసపడాల్సిందే. కష్టపడి చదివి ఎగ్జామ్స్లో నీవు విజయం సాధించాల్సిందే. మీలో ఎవరైనా సరే ఈరోజు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నట్లయితే ప్రభు పేట చెప్తున్నాను, ఇట్ ఈస్ ఇనఫ్, చాలు. నిజంగా నువ్వు ప్రభు బిడ్డవైనట్లయితే, నీకు రోషం ఉన్నట్లయితే, నువ్వు పౌరుషం కలిగిన వ్యక్తివైనట్లయితే ఈ రోజు నుంచే కష్టపడడం మొదలుపెట్టాం. పాపిష్టి స్నేహాలకు ఫుల్ స్టాప్ పెట్టు. పనికి మాలిన చట్టా పట్టాలని పక్కన పెట్టు. కనీసం ఈ రోజు నుంచైనా పుస్తకాలు చేతపట్టం. ఈ రోజు నుంచైనా బాధ్యత కలిగి జీవించడం నువ్వు నేర్చుకో. ప్రభు బిడ్డగా పిలువబడుతున్నప్పుడు దానికి తగినట్టుగా బ్రతకడము ఈ రోజు నుంచే నువ్వు అలవర్చుకో. తల్లి నీ తండ్రి నువ్వు విజయం సాధిస్తే చూడాలని తహతహలాడుతున్నారు. నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అయితే చూడాలి అని చెప్పి వారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నువ్వు చదవాలి, ఎగ్జామ్స్లో పాస్ కావాలి, ఆ తర్వాత మంచి ఉద్యోగము సంపాదించాలి. భారముగా ఉండమాకు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ రోజు నుంచైనా నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. ప్రభువుని మనస్ఫూర్తిగా అడుగు. ప్రభువా, పాపిష్టి స్నేహాలను బట్టో, పాపిష్టి వ్యసనాలను బట్టో, పాపిష్టి అవలక్షణాలను బట్టో చదువును అశ్రద్ధ చేశాను, మంచి భవిష్యత్తును అశ్రద్ధ చేశాను, భారముగా మిగిలాను. నెల ఆఖరు అయ్యేసరికి మా పేరెంట్స్కి నా బ్రతుకు ఒక భారంగా మారుతుంది. కారణము, ప్రతి నెల వాళ్ళు నాకు హాస్టల్ కోసం డబ్బులు పంపిస్తారు. ప్రతి నెల నాకు ట్యూషన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు. ప్రతి నెల ఎగ్జామ్స్లో పాస్ కావడానికి ప్రత్యేకమైన క్లాసులు పెట్టి డబ్బులు చెల్లిస్తున్నారు. నేను భారముగా మిగులుతున్నాను. అలా నువ్వు మిగలడానికి వీల్లేదు. ఏ తమ్ముడైతే, ఏ చెల్లి అయితే ఎగ్జామ్స్లో పాస్ కాకుండా, శ్రద్ధ చూపించకుండా, కష్టపడి చదవకుండా, తల్లి తండ్రి ఎన్నో కలలు కని ప్రభువా చెమట కార్చి సంపాదిస్తున్న సొమ్మంతటిని వీళ్ళ కాలేజీ ఫీజుల కోసం, ట్యూషన్ ఫీజుల కోసం, మరే ఇతర ఫీజెస్ కోసం, హాస్టల్ ఫీజు కోసం, తిండి కోసం వాళ్ళు పంపిస్తూ ఉంటే పాపిష్టి అలవాట్లను బట్టి, పాపిష్టి వ్యసనాలకు లోబడి తమ యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకొని ఎగ్జామ్స్లో పాస్ కాకుండా ఒకే ఎగ్జామ్ని 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు వ్రాస్తూ మార్చి లేక సెప్టెంబర్ లేక మార్చి లేక సెప్టెంబర్ ఈ విధంగా నాయన ఉన్న చోటే గంతులు వేసేవారిని ఈరోజు మీరు దర్శించి వారి తల్లికి తండ్రికి భారముగా మారుతున్నారని, అవమానాన్ని తీసుకొస్తున్నారని, తల్లిని తండ్రిని తల దించుకునే స్థాయిలో పెడుతున్నారని గ్రహించి ఇంకొకసారి నాయన వారు రాసిన ఎగ్జామ్ మరలా రాయకుండా విజయము సాధించులాగున వారికి ఈరోజు ప్రభువా కనువిప్పును తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇనఫ్. రాసిన ఎగ్జామ్స్ మరలా రాసింది చాలు. తన తల్లిదండ్రులకు బాధను తీసుకొచ్చింది చాలు. ప్రాణం పెట్టిన నీకు అవమానాన్ని తీసుకొచ్చింది చాలు. ఎవరెవరైతే ఈరోజు వాక్యం విన్నారో ఆ తమ్ముడు, ఆ చెల్లి చదువును మార్చుకోవాలి, కష్టపడి చదవాలి, విజయాన్ని సాధించాలి, ప్రయోజకులు కావాలి, ప్రయాసపడి సంపాదించాలి, ప్రభు సాక్షిగా జీవించాలి. అట్టి కృప దయచేయండి. అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి
పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.